హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమతా. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట మఖానా. మఖానా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఇంకా చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మార్కెట్లో బోలెడని దొరుకుతున్నాయి కాబట్టి. ఇంతకుముందు అయితే దొరికేది కాదు, బట్ ఇప్పుడైతే ఈజీగా దొరికేస్తున్నాయి, మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సో మఖానా అంటే మనకి లోటస్ సీడ్స్. సో జనరల్గా ఇవి వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి అండ్ ఈ తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలాంటి ఫ్లేవర్ ఉండదు, చప్పగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా తొందరగా క్విక్గా 5 నిమిషాలలో చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నాను వీటితోటి. మరి వీటి బెనిఫిట్స్ ఏంటో అవి కూడా చెప్తూ ఉంటాను. పూర్తి వీడియో చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా మీరు కూడా డెఫినెట్గా తెచ్చేసి ఇలా అయితే చేస్తారు పిల్లల కోసం స్పెషల్గా. సో మఖానా అయితే నేను ఇక్కడ ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టండి పిల్లలు. ఇలా సింపుల్గా వైట్ మఖానా ఇచ్చామనుకోండి తినడానికి ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఎట్లాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి. బట్ ఇలా చేసి పెట్టారనుకోండి తప్పకుండా డెఫినెట్గా తినేస్తారు. సో ఇక్కడైతే నేను ఒక కప్పు నిండా మఖానా తీసుకున్నాను. ఇవి వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటాయి. సో వీటిని కొంచెం క్రిస్పీగా చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. కొంచెం అవి వేడైతే మనకి క్రిస్పీగా మారుతాయి. సో ఈ మఖానా వచ్చేసి మనకి లోటస్ సీడ్స్ అని చెప్పాను కదా. సో మనకి ఇవి చాలా అంటే చాలా ప్రోటీన్స్ కలిగి ఉంటాయన్నమాట. ఇందులో కాల్షియం, మాగ్నీషియం, ఐరన్, పొటాషియం, హై ప్రోటీన్ వాల్యూ, లో క్యాలరీస్, యాంటీ ఏజింగ్ లేదంటే స్కిన్ గ్లోయింగ్ విషయంలో కానీ చాలా హెల్ప్ఫుల్ అనమాట. అలాగే మనకి హార్ట్ అటాక్స్కి దరిదాపుల్లో రాకుండా చేస్తుంది, మంచిదన్నమాట. ఇది మఖానా తింటే హార్ట్ అటాక్స్ కూడా మనకి రావన్నమాట. ఇంకా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూట్రియంట్ మీల్ ఫుల్గా అందిస్తుంది. ఇంకా అలాగే మిల్క్ ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మిల్క్కి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మంచి స్నాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ స్నాక్ అనమాట. ఎవరైనా ఊరికే 10 నిమిషాలకో 15 నిమిషాలకో ఏదో ఒకటి తినాలి అనేసి అలా తింటూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇది తొందరగా ఆకలి వేయదనమాట తింటే. ఇంకా అలాంటి క్రేవింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది అరికట్టి చేస్తుంది అనమాట. సో ఇంత బెనిఫిట్స్ ఉన్న ఈ మఖానా మరి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎంతో యూస్ఫుల్ కదా. సో ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మనకి ఆన్లైన్లో కూడా లభిస్తుంది. సో ఇంత మంచి స్నాక్కి మనము డెఫినెట్గా ఒక కప్ అయితే డైలీ తీసుకోవాల్సిందే కదా. ఇంకా అన్ని మఖానాస్ కూడా వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మంచిగా క్రిస్పీ అవ్వాలన్నమాట. మనకి వేలతోని తుంచితే చక్కగా విరిగాయి, చూసారు కదా. సో అందులోనే ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే గిన్నెలో నేను ఒక చిన్న స్పూను నెయ్యి వేసాను. ఆ నెయ్యిలో ఒక 5 స్పూన్స్ బెల్లం తురుము వేసాను. కొంచెం ఆ బెల్లం తురుము అంతా ఇలా కరిగిచ్చేసుకోవాలి. సో బెల్లంలో ఎలాంటి వాటర్ గానా ఏమి అక్కర్లేదన్నమాట. సో బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టేసుకున్న మఖానా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ మఖానాకి బెల్లం అంతా కూడా క్యారమలైజ్డ్ అయిపోవాలన్నమాట. సో చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా ఈజీగా చాక్లెట్స్ అనేసి తింటూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ నేను నువ్వులు వేసాను. సో నువ్వులు మనకి చాలా మంచిది, బాడీకి కాల్షియం లభిస్తుంది నువ్వులతోటి. ఇంకా బెల్లం వచ్చేసి ఐరన్ వస్తుంది. ఇంకా మఖానా గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదండి, ఇన్ని బెనిఫిట్స్ చెప్పేశాను కదా. సో అంతా కూడా క్యారమలైజ్డ్ అంటే మఖానాకు మొత్తం కోటింగ్ అయిపోయినాక బెల్లము ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో ప్లేట్లోకి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా వదిలేయాలన్నమాట. ఎందుకంటే అవి చల్లారితే మంచిగా క్రిస్పీగా అయిపోయి చాలా బాగుంటాయి. తినడానికి చాక్లెట్ లాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలకి చాక్లెట్ లాగా ఇచ్చేసామనుకోండి ఈజీగా తినేస్తారు, చాక్లెట్స్ మానేస్తారు. చూసారా, చల్లగా అయిపోయినాక వీటిని ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున విడదీయాలన్నమాట. ఇవి తినడానికి కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగానే విరుగుతాయి, ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఎంత ఈజీగా పట్టుకుంటేనే వచ్చేసాయి కదా. సో చాలా బాగుంటాయండి. తింటే కూడా బయట మంచిగా క్రిస్పీగా గట్టిగా మనకి బెల్లం స్వీట్నెస్ తగులుతూ లోపటంతా కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మఖానా పాప్స్, మఖానా క్యారమలైజ్డ్ పాప్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో కదా. సో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.